హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో రేపు 22 ఆగస్ట్ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అయితే 21 ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. మెగాస్టార్ మహోత్సవం అని అయితే ఈవెంట్కి నేమ్ పెట్టారు. అండ్ ఇక్కడ చాలా మంది మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే వచ్చినారు. అండ్ ఇప్పుడైతే మనం ఒక మెగాస్టార్ ఫ్యాన్తో అయితే మాట్లాడదాం. వచ్చాయి చూస్తున్నట్లయితే మెగాస్టార్ కి వీర అభిమాన్ లాగైతే కనిపిస్తున్నారు. అవునండి. సో ఎప్పటి నుంచి మీకు మెగాస్టార్ అంటే ఇష్టం? ఆయన నుంచి ఏం ఇన్స్పైర్ అయ్యారు? నేను చిన్నప్పటి నుండి ఆయన సినిమాలే చూసుకుంటూ ఆయన వీర అభిమాని అయిపోయాను. మీకు తెలిసిపోతుంది. కానీ ఆయన అంటే నాకు ఒక దేవుడు అనమాట. ఒక మన శ్రీ మంజునాథ సినిమా చూశాను. అప్పుడు కానీ మాకు ఆయన చిరంజీవి గారు మాకు దేవుడు అనమాట. మాకు చాలా అభిమానం అనమాట. మాది శ్రీకాకుళం, మా ఊరు గుణప్పేట, ప్యూర్ పల్లెటూరు. మేము కూలి పని చేసుకుంటూ ఆయన్ని చూసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఆయన సినిమాలకు వెళ్ళడము, అప్పుడు సైకిల్ మీద ఆయన సినిమాలకు వెళ్ళడము, ఆ తర్వాత మా ఊర్లో తెరలేస్తారు ఆయన మళ్ళీ నడుచుకుంటూ నైట్ల పూట వెళ్ళడము, మళ్ళీ నైట్ మా ఊర్లో రావడము, అందరం ఫ్రెండ్స్ అందరం అప్పుడు మంచిగా ఎంజాయ్ ఉండేది అనమాట. అప్పుడు ఫోన్లు గట్టి ఏం లేవు, బాగుండేది అనమాట. ఆయన సినిమాలు చూసుకుంటూ ఆయన డాన్సులు వేసుకుంటూ ఊర్లో మా డీజేలు కానీ అప్పుడు డీజేలు బాక్సులు పెట్టినా ఇది డొప్పులు పెట్టినా ఆయన పాటలే డాన్స్ చేసుకుంటూ ఆయనలాగే ఏదో మంచి పనులు చేయాలనేసి మాకు ఆశ అనమాట. ఆయన బర్త్డే అనమాట, మా దేవుడి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే, మినీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి మీరు. మేము ఎన్నో ఈవెంట్లు మేము రావాలి, మీ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారు అండ్ ఎన్నో సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అండ్ ఇప్పటికి కూడా ఆ సినిమాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అండ్ ఆ సాంగ్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో మీకు బాగా చిరంజీవి సినిమాల్లో పాట ఏది ఇష్టం? మాకు హింద్రా సినిమా అందులోన దాయి దాయిదమ్మ ఆ స్టెప్ అనమాట మామూలుగా లేదు, చాలా బాగుంది. మళ్ళీ తర్వాత ఠాగూర్లో కూడా వీణా స్టెప్ కూడా ఉంటుంది కదా, అది మామూలుగా లేదు. తర్వాత హిట్లర్ కూడా ఈ స్టెప్ వేస్తాడు ఇట్లా అనేసి, అది కూడా మామూలుగా లేదు. ఒక మెలుకులు తిరగాలన్నా, ఒక మెలుకులు వేయాలన్నా, ఏదైనా సరే మన మెగాస్టార్ తర్వాతే ఏ హీరోలు కూడా వేయలేరు, అలా డాన్సులు వేయలేరు. కానీ ఇప్పుడు వచ్చే హీరోలు అందరూ డాన్సులు ఏంటంటే ఆయన డాన్సులు చూసే ఆ స్టెప్పులన్నీ కాపీ కూడా వేస్తాండ్రు. కానీ బాస్ అన్ని వేసండి అనమాట డాన్సులన్నీ, ఎన్ని మెగాస్టార్ తర్వాతే. సో మెగాస్టార్ దగ్గర నుంచి ఏదైనా ఒక క్వాలిటీ మీరు నేర్చుకోవాలి అని అంటే ఏం క్వాలిటీ నేర్చుకుంటారు? ఆయన ఒక మంచితనం అనమాట. నలుగురికి సాయం చేయాలి, నలుగురికి హెల్ప్ చేయాలి అనే ఒక మంచితనం అనమాట. అలా మనం కూడా ఆయన బాటలో నడవాలి, ఆ మంచితనం అనమాట మనం చేయలేం. ఇప్పుడు కూడా ఆయన ఎంతో మందికి అన్నదానం అని, ఎంతో మందికి బట్టలు అనేసి, నేత్రదానం అని, బ్లడ్ అనేసి అన్ని మంచి పనులు ఆయన చేస్తాడు. కానీ చాలా మంది చెడ్డవాళ్ళు అనమాట ఆయనకి నేటు ఇవి చేస్తున్నారు అనమాట. అలాంటి చేయకూడదు, తప్పు. మన దేవుడు అనమాట, దేవుడిలాగే చూడాలన్నమాట. కానీ మొన్న కూడా ఈ మధ్యన రీసెంట్గా ఒక రమేష్ అనే ఆర్టిస్టు, మన గబ్బర్ సింగ్ రౌడీ గారు, అతనికి కూడా ఒక 5 లక్షలు ఇచ్చి మన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి అందరూ ఉన్నారు చిరంజీవి. కానీ కష్టం వస్తే ఎవరికైనా మన మెగాస్టార్ చిరంజీవి, కష్టం వస్తే ఎవరైనా మన పవర్ స్టార్. కానీ వీళ్ళ పేర్లే ఫస్ట్ వస్తాయి. కానీ ఏదైనా ట్రోల్ చేయాలంటే మెగాస్టార్ని ముందు ట్రోల్ చేసేస్తారు. కానీ తప్పది. ఎన్నో మంచి మనసులు మాత్రం కనిపించరు, చెడ్డ పనుల వరకు ఇచ్చేస్తారు అన్నమాట. చిరంజీవి మాత్రం దేవుడు. సో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ అంటే మరి ఆయన ఏంటంటే తండ్రికి తగ్గ అనే ఇదనమాట మన రామ్ చరణ్ గారు. ఆయన కూడా మంచి పనులు చాలా మంచి పనులు చేస్తాడు, చాలా ఇది ఉందనమాట. ఆయన కూడా మన రోబో స్టార్, ఆయన కూడా మంచారనమాట మన రామ్ చరణ్ కూడా. ఆయన చిరుత సినిమా చూసాము. చిరుత చూస్తే ఆ చిరుత కూడా మామూలుగా అచ్చం చిరుతపులి ఎలా ఉంటుందో కానీ అడవికి వెళ్ళి మనం చిరుతపులిని చూడలేం. కానీ చిరుత మాత్రం చూస్తే సేమ్ చిరుతపులిలాగా ఉంటాయి. ఆ కళ్ళు లుక్ కానీ, ఆ స్టైల్ కానీ, రామ్ చరణ్ కానీ చిరుతపులిలాగే ఉంటాడు అనమాట. సేమ్ చిరుతపులిలాగా చేసాడు. కానీ ఎక్సలెంట్ ఆ స్టెప్లో డాన్స్ కానీ. చిరంజీవి తర్వాత మన రామ్ చరణ్ గారే ఆ డాన్స్ అనమాట అచ్చు దించారు. తండ్రి అంతే, కొడుకు తగ్గ తండ్రి అట్లా అనమాట. కొడుకు అనమాట తండ్రికి మించే చేస్తాను అనమాట, చాలా బాగా చేస్తాను అనమాట.